హలో ఫ్రెండ్స్. 2025 ఐపీఎల్ పీక్ స్టేజ్కి అయితే వచ్చేసింది. ప్రతి మ్యాచ్ కూడా ఒక క్లైమాక్స్ జరిగినట్లు జరుగుతుంది. ప్లేయర్స్ కూడా చాలామంది తమ ప్రైస్ ట్యాగ్కి తగ్గట్టు పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. కానీ మెయిన్ ఫోకస్ అంతా కూడా 20 కోట్లకు పైగా ప్రైస్ ట్యాగ్ ఉన్న ప్లేయర్స్ మీదే ఎక్కువగా ఉంది. తమ ఫ్రాంచైజ్కి హెల్ప్ అవుతారని చెప్పి కొంతమంది ప్లేయర్స్కి 20 కోట్లు పెట్టడానికి కూడా వాళ్ళు వెనకాడలేదు. సో ఈరోజు వీడియోలో ఆ 20 కోట్లు తీసుకుని బరిలోకి ఎంటర్ అయిన ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. నెంబర్ 1, హెన్రిచ్ క్లాసెన్. క్లాసెన్ని హైదరాబాద్ ఐపీఎల్ ఆక్షన్కు ముందు 23 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. ఇన్ఫ్యాక్ట్ ఐపీఎల్ 2025లో హైయెస్ట్ ప్రైస్ ట్యాగ్తో రిటైన్ అయిన ఏకైక ప్లేయర్ హెన్రిచ్ క్లాసెనే. 2024 సీజన్లో 16 మ్యాచ్ల్లో 171.07 స్ట్రైక్ రేట్తో 479 పరుగులు చేశాడు హెన్రిచ్. లాస్ట్ సీజన్ ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ ఫైనల్కి వెళ్ళడానికి క్లాసెన్ పర్ఫార్మెన్స్ బాగా హెల్ప్ అయింది. ఆ పర్ఫార్మెన్స్ని మైండ్లో పెట్టుకుని ఎస్ఆర్హెచ్ వాళ్ళు 23 కోట్లు పెట్టి క్లాసెన్ని రిటైన్ చేసుకోవడం జరిగింది. కానీ హెన్రిచ్ క్లాసెన్ ఈసారి ఆ పర్ఫార్మెన్స్ని రిపీట్ చేయలేకపోయాడు. నేను ఈ వీడియో చేస్తున్న టైంకి ఐపీఎల్ 2025లో 9 మ్యాచెస్లో 156.52 స్ట్రైక్ రేట్తో 288 పరుగులు చేశాడు. మిగిలిన మ్యాచెస్లో హెన్రిచ్ క్లాసెన్ 2024 సీజన్ పర్ఫార్మెన్స్ను కనుక రిపీట్ చేయగలిగితే ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే బాగా ఇంప్రూవ్ అవుతాయి. సో క్లాసెన్ ఆ పర్ఫార్మెన్స్ చేస్తాడా లేదా అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. నెక్స్ట్, నికోలస్ పూరన్. ఎల్ఎస్జీ నికోలస్ పూరన్ని 21 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. 2024 సీజన్లో 14 ఇన్నింగ్స్లో 178.21 స్ట్రైక్ రేట్తో 499 పరుగులు చేశాడు పూరన్. తన ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ మీద నమ్మకం ఉంచిన ఎల్ఎస్జీ తనని రిటైన్ చేసుకుంది. అండ్ ఈ ఐపీఎల్లో ఎల్ఎస్జీ పెట్టుకున్న నమ్మకాన్ని నికోలస్ పూరన్ గట్టిగా నిలబెట్టుకున్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్లో నికోలస్ 10 మ్యాచ్లు ఆడాడు. ఈ 10 మ్యాచ్ల్లో 203 స్ట్రైక్ రేట్తో 404 రన్స్ చేశాడు. దీనిలో 4 హాఫ్ సెంచరీస్ కూడా ఉన్నాయి. ఎల్ఎస్జీ బ్యాటింగ్ లైనప్కి నికోలస్ పూరన్ ఎక్స్ప్లోజివ్ బ్యాక్ బోన్గా మారిపోయాడు. నికోలస్ పూరన్ కనుక ఆడితే మ్యాచ్ వన్ సైడ్ అయిపోవాల్సిందే. ఆ రేంజ్లు ఇస్తున్నాడు ఈ సీజన్లో నికోలస్ పూరన్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్, విరాట్ కోహ్లీ. దీనిలో పెద్ద సర్ప్రైజ్ అయితే ఏం లేదు. పర్ఫార్మెన్స్తో సంబంధం లేకుండా ఆర్సీబీ విరాట్ కోహ్లీని 21 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. ఆర్సీబీ పాపులారిటీ కోసం డిఫాల్ట్గా విరాట్ కోహ్లీని రిటైన్ చేసుకుని ఉంటారులే అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. కానీ 2024 సీజన్లో విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉందనేది ఒకసారి చెప్తాను. అది విన్న తర్వాత మీరు అనుకుంది కరెక్టో కాదో మీరే డిసైడ్ చేసుకోండి. 2024 సీజన్లో 154.70 స్ట్రైక్ రేట్తో విరాట్ కోహ్లీ 741 పరుగులు చేశాడు. అంతేకాదు 2024 ఐపీఎల్ సీజన్లో ఆరెంజ్ క్యాప్ను కూడా విరాట్ కోహ్లీనే సొంతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ 2024లో ఎలాంటి ఫామ్లో అయితే ఉన్నాడో సేమ్ అలాంటి ఫామ్నే ఈ సీజన్లో కూడా విరాట్ కోహ్లీ కొనసాగిస్తున్నాడు. ఆడిన 10 మ్యాచ్ల్లో 144+ స్ట్రైక్ రేట్తో 443 పరుగులు చేశాడు. దీంట్లో 6 హాఫ్ సెంచరీస్ కూడా ఉన్నాయి. చెప్పాలంటే ఆర్సీబీ ఈసారి మంచి ఊపు మీద అయితే ఉంది. విరాట్ కోహ్లీ కనుక ఇదే ఫామ్ని కొనసాగిస్తూ పక్కన టీం కూడా ఇదే విధంగా సపోర్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఆర్సీబీ చిరకాల కోరిక నెరవేరటం ఖాయం. నెక్స్ట్, వెంకటేష్ అయ్యర్. ఇంతకుముందు కేకేఆర్ ఆడిన వెంకటేష్ అయ్యర్ని 23.75 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు. అఫ్కోర్స్ 2024 సీజన్లో కేకేఆర్ కప్పు గెలవడానికి వెంకటేష్ అయ్యర్ పర్ఫార్మెన్స్ బాగా హెల్ప్ అయింది. 2024 ఐపీఎల్ సీజన్లో 15 మ్యాచ్ల్లో 158.80 స్ట్రైక్ రేట్తో తను 370 పరుగులు చేశాడు. దీనిలో 4 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. కానీ ఈసారి వెంకటేష్ అయ్యర్ పర్ఫార్మెన్స్ మాత్రం 23.75 కోట్లకు తగ్గట్టయితే అస్సలు లేదు. ఆడిన 10 మ్యాచ్ల్లో కేవలం 142 పరుగులు మాత్రమే చేశాడు. కేకేఆర్ మిడిల్ ఆర్డర్కి స్ట్రాంగ్ అవుతాడని చెప్పి కేకేఆర్ మేనేజ్మెంట్ వెంకటేష్ అయ్యర్ మీద 23.75 కోట్లు పెట్టింది. సో కేకేఆర్ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే వెంకటేష్ అయ్యర్ తన ప్రైస్ ట్యాగ్కి తగ్గట్టు ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ చేసి తీరాలి. నెక్స్ట్, శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ని పంజాబ్ కింగ్స్ 2025 ఆక్షన్లో 26.75 కోట్లు పెట్టి తీసుకుంది. పంజాబ్కి ఎప్పటి నుంచో ఉన్న కెప్టెన్ ప్రాబ్లమ్ని అలాగే మిడిల్ ఆర్డర్ ప్రాబ్లమ్ని శ్రేయస్ అయ్యర్తో తెచ్చుకుంది పంజాబ్ కింగ్స్. లాస్ట్ ఐపీఎల్లో కేకేఆర్కి కప్ అందించిన అయ్యర్ ఈసారి కూడా తన కెప్టెన్సీతో పంజాబ్ని మంచి పొజిషన్లో పెట్టాడు. ఇక బ్యాటింగ్ విషయంలో వస్తే శ్రేయస్ అయ్యర్ తన లాస్ట్ ఇయర్ ఫామ్నే కొనసాగిస్తూ ఉన్నాడు. లాస్ట్ ఇయర్ 15 మ్యాచ్ల్లో 351 పరుగులు చేసిన అయ్యర్ ఈసారి 10 మ్యాచెస్లో 360 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీస్ కూడా ఉన్నాయి. అయ్యర్ ఇదే ఫామ్ని కనుక కంటిన్యూ చేస్తే పంజాబ్ ఈసారి ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్తుంది.
ఇంకా కెప్టెన్సీ కూడా బాగా చేస్తే పంజాబ్ మొట్టమొదటి కప్ కొట్టే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ ప్లేయర్ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయిపోయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ రిషబ్ పంత్. నాకు తెలిసి ఈ ఐపీఎల్ సీజన్లో బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఎవరైనా ఉన్నారంటే అది రిషబ్ పంతే. ఐపీఎల్లో ఎప్పుడు లేని ప్రైస్ ట్యాగ్తో ఎల్ఎస్జీ రిషబ్ పంత్ని తీసుకుంది. 2024లో రిషబ్ పంత్ 13 మ్యాచెస్లో 446 పరుగులు చేశాడు. ఈ ఫామ్ని చూసి ఎల్ఎస్జీ ఎప్పుడు లేని విధంగా 27 కోట్లు పెట్టి రిషబ్ పంత్ను కొనింది. కానీ రిషబ్ పంత్ మాత్రం మినిమం పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వలేకపోయాడు. ఎల్ఎస్జీ మంచి పొజిషన్లో ఉన్నా కానీ దానిలో రిషబ్ పంత్ కాంట్రిబ్యూషన్ మాత్రం ఏమీ లేదు. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎల్ఎస్జీ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే రిషబ్ పంత్ ఖచ్చితంగా ఆడి తీరాలి. సో ఇది గైస్ 20 కోట్లకు పైగా ప్రైస్ ట్యాగ్ ఉన్న ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్. సో వీళ్ళలో మీకు ఎవరు బెస్ట్ పర్ఫార్మర్గా అనిపిస్తున్నాడో వాళ్ళ పేర్లని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.